హలో! హాయ్! ఈరోజు మనం వంకాయ పులుసు పచ్చడి ప్రాసెస్ చూద్దాం. దీనికోసం పెద్ద వంకాయని కాల్చుకొని తొక్క తీసి ఇలా నీట్‌గా పుచ్చులు లేకుండా చూసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు తగినంత కారం, ఉప్పు వేసుకొని బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బెల్లం మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ బెల్లానికి తగినట్టుగా చింతపండు రసాన్ని కూడా వేసుకొని 2 బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్‌లోకెళ్ళాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకున్నాక దీంట్లో పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ, అలాగే కాస్తంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత కాస్తంత ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి ఈ పులుసులో కలుపుకొని చివరాఖరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పచ్చడి రెడీ.